శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసము బహుళపక్షము 11/6/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు పడగశిల గోత్రోభవస్సులు కీర్తియేషులు మోరిశెట్టి అంతయ్య గారు కనకమ్మ గారుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి కొడుకు కోడలు మోరిశెట్టి సూర్యనారాయణ గారు పుష్పమాల గారు మరియు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వీరి యొక్క జ్ఞాపకార్థ సందర్భంగా వారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి ఎల్లకాలము నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మీరే అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు మంచి అనిపించి మళ్ళీసారి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం అన్నదానం కిందికి. నా పేరు పుష్పమాల. మేము హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చాము. ఇక్కడ అన్నదానం కింద డొనేషన్ ఇవ్వడానికి వచ్చాము. మా సదస్సాలతో అన్నదానం చేసి చాలా సంతోషపడ్డాము. ఇది రెండోసారి రావటం. ఆశ్రమం చాలా బాగుంది.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.